మిస్టర్ అచ్చెన్నాయుడు, నువ్వు ప్రతిసారి సైకో 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 అంటున్నావు కదా, నీకు ఆంబోతు అని నేను అంటారు. దున్నపోతు, ఆంబోతు, బ్రెయిన్ లేదు నీకు. 150 సంతకాలతో ఆయన ఒకవేళ 2009లో రాజశేఖర రెడ్డి గారు మరణాంతరం ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే ఒక్క నిమిషం పడదు. కానీ చరిత్రలో అయ్యారు. ఆయన 2009లో అలా ముఖ్యమంత్రి అవ్వడానికి రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి కలిశారు గౌరవంగా. ప్రజలందరూ నాన్న గురించి మరణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి కలవాలి అన్నారు. అందుకు మేడం గాంధీ ఒప్పుకోలేదు. సరే నేను కలవాలనుకుంటున్నానని వచ్చారు. దానికి ఆవిడ అంగీకరించకపోవడం, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ ఒకటై జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టి నానా హింసలు పెడితే ఆయన పాదయాత్ర చేసుకుని 2014లో పెద్ద విప్లవమే సృష్టించి ప్రజల్లోకి వచ్చి పోటీ చేశారు. ఓడిపోయారు. కానీ 150 మంది సంతకాలతో ముఖ్యమంత్రి కాల 2009లో 5 సంవత్సరాలు పోరాడి 14లో పోటీ చేసి ఓడిపోయినా మళ్ళీ పోరాడారు. అప్పుడు 2019లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 10 సంవత్సరాల పోరాటం అనంతరం మరి 150 సంతకాలతో ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే 1 నిమిషం పట్టదు కదా. ఇది నిజమా? ఇది జరిగిందా చరిత్రలో? రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయ్యాడు అన్నదానికి చారిత్రాత్మక ఆధారం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు 150 సంతకాలతో ముఖ్యమంత్రిగా అయ్యారు అనడానికి ఆధారం ఉందా? ఆయన అయ్యారా? ఏం దుర్మార్గమైన మాట్లాడతావు? హత్య రాజకీయాల గురించి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడా? హత్య రాజకీయాలు మీ ఇంట్లోనే కదా ఉన్నాయి. మీ పంచాయతీలో సర్పంచ్గా నామినేషన్ ఇస్తే కూడా మీరు ఒప్పుకోరు కదా. 3 చంపేసినారు కదా. తర్వాత 3 ఊరు నుంచి వెంట పెట్టినారు కదా. ఆ తర్వాత నేనే దగ్గరుండి నామినేషన్ వేయిస్తే నిమ్మాడలో కింజరా పప్పనని ఇప్పుడు అతన్ని కూడా ఊరు నుంచి వెంట పెట్టినారు కదా. ఈ సొంత తమ్ముడు భుజంగరావు కింజరావు బుజ్జిని అర్ధరాత్రి కత్తంతో కూడా చంపేసినారు కదా. హత్య రాజకీయాలు మీవి. ఎవడికో చెప్పు నువ్వు రాష్ట్రంలో, ఎవడికో మీడియా ముందు కూర్చొని పెద్ద కబుర్లు చెప్తే ఆంబోతులాగా. తెలియనోడు ఎవడో తెలియపోవచ్చు, నేను తెలిసిన వాడిని, కళ్ళారా ఇవన్నీ చూసిన వాడిని. 25 సంవత్సరాలు ఎర్రన్నాయి